చెన్నైలో నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇగ్నిషన్ సదస్సులో పాల్గొన్న కేటీఆర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కూడా దేశంలోనే తను ప్రధాన ప్రతిపక్ష హోదాను పాటిస్తే కనుక ఏం చేసేవాడినో కూడా ఆ సభలో వివరించారు. దేశంలో తాను ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండుంటే ఈ దేశంలో ఉన్న నదుల్లోని నీటిని 40 కోట్ల ఎకరాల వ్యవసాయానికి వినియోగించేలాగా ఒక రూపకల్పన చేసేవాడినంటూ, అలాగే ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం, ఈ దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే నీరు లేదు అనే సమస్య ఎక్కడా వినిపించకుండా చేసేవాడినంటూ కూడా ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ప్రజలకు భరోసా, ధైర్యాన్ని కల్పించేవాడిని. అర్బన్, రూరల్, అలాగే అగ్రికల్చర్, ఎకనామికల్ వంటి ఎనర్జీ ఎజెండాలను ప్రజల ముందు ఉంచి ఎలా చేయాలో, ఎలా చేస్తానో కూడా ఒక ప్రజెంటేషన్తోనూ ఒక నమ్మకమైన భరోసాని కల్పిస్తూ కూడా గట్టి పోటీని ఇస్తూ కూడా ప్రతిపక్ష హోదా అంటే ఏంటో, ఎలా ఉండాలో కూడా చూపించేవాడిని అంటూ కూడా చెన్నైలో ఇగ్నిషన్ సదస్సులో ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దేశంలో ప్రతిపక్ష హోదా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిద్రపోతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిద్ర వీడి పోరాడితే తప్ప బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించలేమంటూ కూడా ఆయన పరోక్షంగానే రాహుల్ గాంధీ మీద తీవ్ర విమర్శలు చేశారు.